చాలా స్పష్టంగా మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కటిగా మనం చూస్తే ఏమంటాం, మొదటిది మోసపరచడం అనేది చేస్తారు. మోసం అంటే మోసం చేసేది శోధనలో ఒక భాగం ఏంటంటే ఒక వ్యక్తిని మోసం చేయటం. ఏ విధంగా మోసం చేస్తాడు? ఆ వ్యక్తికి చెడు ఏదైతే దేవుడు నిషేధించిన వాటిని ఆకర్షణీయంగా కనిపించేటట్టుగా ఆ చెడు పనులు లేదా ఆ ఆకర్షణీయమైన వాటిని ఆశించడం తప్పు కాదు. అదేంటంటే జస్టిఫైడ్, అంటే అది పర్వాలేదు, న్యాయమే, అది చేయటం తప్పు కాదు అనే విధంగా వారిని మోసం చేస్తాను. మరొకసారి చెప్తున్నాను, మొదటిది ఏంటంటే మోసం చేయటం. సాతాను ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏ విధంగా మోసం చేస్తాడు? ఏదైతే దేవుడు నిషేధిస్తాడో దానిని చేయటానికి ఏం చేస్తారంటే ఆ నిషేధింపబడిన వాటిని అట్రాక్టివ్గా ఉంటారు, అంటే ఒక ఆకర్షణీయమైన వస్తువుగా మారుస్తారు. అంతేకాకుండా ఆ పని, ఆ తప్పుడు పని చేయటము తప్పు కాదు అని నీకు నీవే జస్టిఫై చేసుకునే విధంగా, నీకు నీవే సమర్థించుకునే విధంగా ఏం చేస్తారు? ప్రోత్సాహం చేస్తారు. ఎలాగా? ఆ హవ్వ దగ్గరికి కూడా వచ్చినప్పుడు ఏదైతే నిషేధింపబడిన ఫలం ఉందో దాన్ని చూసి తెంపి తినే విధంగా ఏం చేసింది. అందుకే అక్కడ మనం చూస్తే తిమోతి పత్రికలు కూడా పౌలు అంటాడు, హవ్వ మోసపరచబడింది. అంటే మోసం చేసే విషయంలో సాతాను దిట్ట. కాబట్టి సాతాను మోసం చేస్తున్న మనుషుల మోసం అంతంత మాత్రానే ఉండొచ్చు, కానీ సాతాను మోసం చేయటం అనేది, సాతాను మోసపరిచే విధానం అనేది చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని మోసంలో దించాలి, అంటే ఒక వ్యక్తిని మోసపరచాలంటే ఆ వ్యక్తికి ఏవైతే చెడు పనులు ఉన్నాయో, ఏవైతే దేవుని చేత నిషేధింపబడినాయో వాటిని ఆకర్షణీయంగా మారుస్తాడు. అంటే అవి వీరి యొక్క కన్నుకు ఆకర్షణీయంగా కనిపించే విధంగా. అంతేకాకుండా దాన్ని వీళ్ళు ఆశించటం తప్పు కాదు, అది చేయటం వీరు దాన్ని చేయటం కానీ ఆశించటం కానీ తప్పు కాదు అన్నట్టుగా వాళ్ళే సమర్థించుకునే విధంగా వారిని ప్రోత్సాహం చేస్తారు. అవ్వ ఫలం తెంపుతున్నప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనే ఆలోచన ఆమెకు లేదు. ఆమె ఆ కంటికి ఏమైందంట? కనువిందుగా కనిపించింది, అంటే కంటికి ఆకర్షణీయంగా కనిపించింది. అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది. అది దానికి ఆకర్షితమై ఆమె ఏం చేసింది? తెంచి తింటుంది. తినేటప్పుడు అవ్వ నువ్వెందుకు ఈ ఫలాన్ని తింటున్నావంటే నేనేం తప్పు చేయటం లేదు, అంటే తను తాను జస్టిఫై చేసుకుంటుంది, తను తాను ఏం చేసుకుంటుంది? సమర్థించుకునే విధంగా. నేను దేవునికి విరోధంగా ఏదో పాపం చేస్తున్నాననే ఆ భయం కానీ ఆ ఒక ఆలోచన కానీ ఆమెకు లేకున్నది. అది మోసములో సాతాను చేత మోసపోయిన వారిలో ఉన్నటువంటి సూచన.